హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ కిచెన్. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పిండిని యాడ్ చేసేసుకోండి. మనం పిండి అనేది ఏదర్ పాలతో అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వాటర్ వేసి అయినా కలుపుకోవచ్చు అండి. పాలతో కలుపుకుంటే స్మూత్గా వస్తాయి. కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి, మీకు కావాల్సిన సైజు బట్టి. 2 గ్లాస్ పంచదారకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. షుగర్ కరిగిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోద్దండి. తీగపాకం వచ్చింది అని అంటే గులాబ్ జామ్కి షుగర్ అనేది వైట్ కలర్లో పట్టేస్తుంది, మనకి సిరప్లా అయితే ఉండదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల గట్టిగా ఉంటుంది. బాల్స్ చేసుకున్నప్పుడు పైన మీరు పగుళ్ళు గీతలు లేకుండా స్మూత్గా చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా స్మూత్గా వస్తాయండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసుకొని పంచదార పానకంలో యాడ్ చేసుకోండి. కిందకి ఫ్లిప్ చేయండి. ఎంతో సింపుల్గా రెడీ అయ్యే గులాబ్ జామ్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.